హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. ఈ పర్టికులర్ వీడియోలో అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అండ్ ఎగ్జామినేషన్ అనేది మనకు May 5th రోజున జరగబోతుంది. ఆ ఎగ్జామినేషన్కి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏంటి, డ్రెస్ కోడ్ ఏంటి, ముఖ్యంగా డ్రెస్ కోడ్ అనేది పాటించకపోతే మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఈ పర్టికులర్ వీడియోని చివరి దాకా చూడండి, ఇంపార్టెంట్ వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఓకేనా. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు నీట్ రిలేటెడ్ ఎలాంటి కంటెంట్ అయినా మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కానీ, విజన్ అప్డేట్ మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కానీ, ఓకేనా. సో మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు హెల్ప్ చేస్తాము. కౌన్సిలింగ్లో మీకు చాలా హ్యాపీగా స్మూత్గా మీరు కౌన్సిలింగ్ని లీడ్ చేయొచ్చు, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఓకేనా. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, 7893947228 నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ నుంచి మీరు మెంటర్షిప్లో జాయిన్ అయ్యి నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు. కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ప్రతిదీ కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అడ్మిట్ కార్డ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, సిటీ ఇంటిమేషన్ వచ్చే దగ్గర నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు, సో అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందని. అడ్మిట్ కార్డ్ గురించి ఆలోచించకండి, అడ్మిట్ కార్డ్ ఎప్పుడైనా రావచ్చు. సో మనకు May 1st రోజున రావచ్చు, April 30 రోజున రావచ్చు, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, వీడియో చూసే అంతలో కూడా రావచ్చు. ఎప్పుడైనా అడ్మిట్ కార్డ్ రావచ్చు. అడ్మిట్ కార్డ్ గురించి మీరు టెన్షన్ పడకండి. అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, ఓకేనా. సో కాబట్టి అడ్మిట్ కార్డ్ గురించి టెన్షన్ పడకండి. May 1st అయినా ఎప్పుడైనా రావచ్చు. 4 days ముందైనా మనకు అడ్మిట్ కార్డ్ రావచ్చు. నాకు రాలేదని టెన్షన్ పడకాల్సిన అవసరం లేదు. NTA అందరికీ రిలీజ్ చేస్తుంది. సో ఫోటోగ్రాఫ్ కరెక్షన్ కోసం కొంతమంది ఛాన్స్ ఇచ్చింది కదా, వాళ్ళకి మళ్ళీ అంటే అందరికీ అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ అయిపోయాయి. వాళ్ళకి ఈ న్యూ ఫోటోగ్రాఫ్స్ అనేవి యాడ్ చేసి మళ్ళీ అందరికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు. సో May 1st కల్లా ఖచ్చితంగా అందరికీ అడ్మిట్ కార్డ్స్ అనేవి వచ్చేస్తాయి, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యంగా మీరు ఫాలో అవ్వాల్సినవి రెండు. ఒకటి బ్యాన్డ్ ఐటమ్స్, రెండవది డ్రెస్ కోడ్. ఈ రెండింటిని మీరు ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే మీరు 1 year నుంచి చదివి, ఓకేనా, ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఇవి పాటించకపోతే మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రాయడానికి ఛాన్స్ ఉండదు, అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి జాగ్రత్తగా పాటించండి, ఓకేనా. మనమైతే పెళ్ళికి వెళ్ళట్లేదు, చదువుకోవడం అంటే చదువుకున్న చదువుని ప్రజెంటేషన్ చేయడానికి వెళ్తున్నాం. సో ప్రజెంటేషన్ చేయడానికి సింపుల్గా వెళ్ళి సింపుల్గా రావాలి. సో దానికన్నా ముందు ముఖ్యంగా మీకు బ్యాన్డ్ ఐటమ్స్ ఏంటి, డ్రెస్ కోడ్ ఏంటి, సో దానికన్నా ముందు బ్యాన్డ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మనకు బ్యాన్డ్ ఐటమ్స్ ఏంటంటే, మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు పెన్ను కానీ, పేపర్ కానీ, వైట్ పేపర్స్ కానీ, సో పెన్స్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ బ్యాగ్స్ అమ్మాయిలు వాడుతూ ఉంటారు. సో ఇలాంటి బ్యాగ్స్ కానీ, లేకపోతే రైటింగ్ ప్యాడ్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, ఎరేజర్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, లాగ్ టేబుల్స్ కానీ, ఎలక్ట్రానిక్ పెన్ కానీ, స్కానర్స్ కానీ, ఎలాంటివి తీసుకెళ్ళడానికి లేదు. అన్న మరి ఎగ్జామినేషన్ రాయడానికి పెన్ ఎట్లా అంటే, పెన్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ పెన్సిల్ కూడా మీరు తీసుకెళ్ళొద్దు. మీరు అడ్మిట్ కార్డు, ఫొటోస్, దాంతోపాటు మీ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. దర్జాగా వెళ్ళి ఆడ కూర్చుంటే OMR షీట్ వాళ్ళే ఇస్తారు, ఎగ్జామినేషన్ పేపర్ వాళ్ళే ఇస్తారు. సో రఫర్ చేసుకోవడానికి అక్కడ మీకు ఎగ్జామినేషన్ పేపర్లోనే ఉంటుంది, పెన్ వాళ్ళే ఇస్తారు, ఓకేనా. మీరు జస్ట్ బబుల్ చేసి వాళ్ళ పెన్ను వాళ్ళకి ఇచ్చేసి ఎగ్జామినేషన్ రాసి రావాల్సి ఉంటుంది, ఓకేనా. ఎలాంటివి తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. అండ్ మొబైల్ ఫోన్స్, బ్లూటూత్స్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్స్, పేజర్స్, హెల్త్ బ్యాండ్స్, ఎలాంటి తీసుకెళ్ళి ఏ బ్యాండ్స్ ఉండదు, చెయ్యికి కానీ ఎలాంటి బ్యాండ్స్ ఉండద్దు, ఇది మీకు తెలుసు, ఓకేనా. సో ఇవన్నీ కూడా నాట్ ఎలిజిబుల్, ఓకేనా. ఇవన్నీ కూడా బ్యాన్డ్ ఐటమ్స్, ఓకేనా. వాలెట్స్, గాగుల్స్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్, ఓకేనా. హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అబ్బాయిలు అయితే బెల్ట్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, క్యాప్ పెట్టుకోవడానికి అయితే అసలే ఛాన్స్ లేదు. ఇంకా స్పెట్స్ ఉంటాయి చూసారా, మనకు సన్ గ్లాసెస్ లాంటివి, ఇవి కూడా పెట్టుకెళ్ళొద్దు, ఓకేనా. ఎవరికైతే సైట్ ఉంటుందో, ఐ సైట్ ఉంటుందో వాళ్ళు క్యారీ చేయొచ్చు. అవి కూడా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ మీరు క్యారీ చేయొచ్చు, కానీ సో అందులో కూడా హెవీగా ఉన్నాయి, క్యారీ చేయడానికి లేదు. అండ్ గాగుల్స్ అంటే సన్ గ్లాసెస్ చేయడానికి అయితే అస్సలు లేదు, ఓకేనా. వాచెస్, ఓకేనా, బ్రాస్లెట్స్, ఇలాంటివి కూడా నాట్ ఎలిజిబుల్. మరి ఎలా టైం చూసుకోవాలంటే, వాల్ క్లాక్ ఉంటుంది మీ ఎగ్జామినేషన్ సెంటర్స్లో, ఎగ్జామినేషన్ రూమ్లో, దాన్ని చూసుకొని మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఆర్నమెంట్స్, అది గోల్డ్, మెటల్ కానీ, మెటల్కి సంబంధించిన కానీ ఎలాంటివి వాడదు అసలు. చేతులకు కానీ, ఎక్కడ బ్యాండ్స్ కానీ, మెడలో కానీ, చెవులకు కానీ, ముక్కు కానీ, కాళ్ళకు కానీ ఎలాంటివి ఉండడానికి ఛాన్స్ లేదు, ఉండొద్దు కూడా, ఓకేనా. సో మంగళసూత్రం లాంటివి ఉంటే మంగళసూత్రం లాంటివి తీయించరు. సో మంగళసూత్రం లాంటివి ఎవరికైనా ఉన్నట్లయితే మీరు ఒక 2 hours ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు వెరిఫై చేసి పంపిస్తారు, ఓకేనా. మిగతా వాళ్ళు గోల్డ్ చైన్స్, రింగ్స్, ఓకేనా, సో ముక్కు పుడకలు ఇలాంటివి ఏమైనా ఉంటే
తీసేసేయండి. ఓకేనా, సింపుల్గా వెళ్ళండి ఎగ్జామినేషన్కి. మనం పెళ్ళికి వెళ్ళట్లేదు కాబట్టి సింపుల్గా వెళ్ళైతే రావండి. ఓకేనా, ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, సో ఇంకేమైనా మైక్రో చిప్స్ లాంటివి కానీ బ్లూటూత్ లాంటివి కానీ తీసుకెళ్లారంటే ఇంకా వేస్ట్, మీ లైఫ్ అయిపోయినట్టు. ఇంకా అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఓకేనా, సో కాబట్టి సింపుల్గా మీరు ఆర్నమెంట్స్ లేకుండా, సింపుల్గా ఎలాంటి బ్యాండ్స్ లేకుండా, అండ్ ముఖ్యంగా మెహందీలు, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ మెహందీ లాంటివి పెట్టుకోకండి. ఓకేనా, ఒకవేళ పెట్టుకుంటే మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలో చేస్తారు కానీ 2 hours ముందు వెళ్ళి చెక్ చేయించుకొని క్లియర్గా చూపించుకొని అవన్నీ చేసుకోవాల్సి వస్తాయి. కాబట్టి అలాంటివి ఏమీ పెట్టుకోవడానికి ట్రై చేయకండి. ఓకేనా, సో పెళ్ళిళ్ళ సీజన్ అంటే కూడా పెళ్ళిళ్ళు వెళ్ళి రండి. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఎంజాయ్మెంట్ అయినా చేయొచ్చు, కానీ ఎగ్జామినేషన్ ముందు ఇలాంటి పనులు చేయొద్దు. ఓకేనా, ఇది ప్రొహిబిటెడ్ ఐటమ్స్. సో ఎలాంటివి ఉండదండి, సింపుల్గా వెళ్ళి రావాలి. ఎగ్జామినేషన్ ప్యాడ్ కూడా అవసరం లేకుండా సింపుల్గా వెళ్ళి రావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్ కోడ్. సో డ్రెస్ కోడ్ వచ్చేసరికి పెద్ద సినిమానే చేస్తూ ఉంటారు. ఈ డ్రెస్ కోడ్ అనే వీడియోనే కొన్ని లక్షలలో పోతూ ఉంటుంది. అసలు ఎందుకు చూస్తారని నాకు అర్థం అవ్వదు. డ్రెస్ కోడ్ గురించి ఎందుకు ఆలోచించాలి చెప్పండి? మనము పెళ్ళికి వెళ్ళట్లేదు, ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు, ఎలాంటి దావత్లకు వెళ్ళట్లేదు. మనం వెళ్ళేది ఏంటి? ఎగ్జామినేషన్కి. ఎగ్జామినేషన్కి ఎంత సింపుల్గా పోతే ఏంటి? ఇప్పుడు నేను అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అమ్మా నాన్న, మనం ఇంట్లో ఎట్లా ఉంటాము, ఇంట్లో అమ్మా నాన్న చెప్తే బయటకు ఎలా వెళ్తాము, అలానే వెళ్ళండి. ఓకేనా, సింపుల్గా ఒక నైట్ పాయింట్, రౌండ్ నెక్ టీ షర్ట్, అది కూడా ఫుల్ స్లీవ్స్ కాదు, హాఫ్ స్లీవ్స్ ఉన్నది. ఓకేనా, సో హాఫ్ స్లీవ్స్ ఉన్న మీరు టీ షర్ట్ వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళండి. అడ్మిట్ కార్డ్ పట్టుకొని వెళ్ళండి, ఇలానే వెళ్ళండి. ఓకేనా, సో టాప్స్ వ్యాలిడ్, అమ్మాయిలు టాప్స్ వేసుకోవచ్చు కానీ ప్రింటెడ్ ఉండద్దు, కస్టమైజ్డ్ డ్రెస్సెస్ ఉండద్దు. ఓకేనా, అబ్బాయిలు సో మీరు ఫార్మల్లో వెళ్ళొచ్చు. ఓకేనా, ఎగ్జామినేషన్కి ఫార్మల్లో వెళ్ళొచ్చు. ఫుల్ స్లీవ్స్ నాట్ అలౌడ్, హాఫ్ స్లీవ్స్ ఉండాలి. ఓకేనా, షూస్ అయితే నాట్ అలౌడ్, మీరు స్లిప్పర్స్ వేసుకోవాలి, లేదా శాండిల్స్ వేసుకోవచ్చు, లో హీల్స్ శాండిల్స్ వేసుకోవచ్చు. స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళండి రా, పారాగాన్ చెప్పులు వేసుకొని వెళ్ళండి. పెద్ద పోయేది ఏమన్నా చెప్పండి? ఎగ్జామినేషన్ సెంటర్లో మనం ఏం చూస్తాం? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో టీ షర్ట్, రౌండ్ నెక్ టీ షర్ట్. ఓకేనా, రౌండ్ నెక్ టీ షర్ట్, అది కూడా హాఫ్ స్లీవ్. ఓకేనా, 3/4 కానీ లేకపోతే ఫుల్ స్లీవ్ కానీ ఇలాంటివి వేసుకెళ్తే మళ్ళీ తీసుకోరు, వాళ్ళు అలో చేయరు. బెల్ట్స్ పెట్టడానికి వీల్లేదు. సో ఇన్నర్ విషయానికి వస్తే ఇన్నర్స్ అనేది చాలా పెద్ద గొడవ అయిపోయింది. సో ఆ విషయంలో మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, వాటి గురించి అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్నే బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఓకేనా, సో దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం తప్పు. సో మీరు డ్రెస్ వచ్చేసరికి టాప్స్ అలౌడ్, వీటిని ఏమంటారు, కుర్తీస్ అంటారా, నాకు తెలియదు, పంజాబీ డ్రెస్సెస్. ఓకేనా, ఇవి ఉంటాయి కదా, ఇవి హాఫ్ స్లీవ్లో ప్రింటెడ్ లేకుండా నార్మల్ సింపుల్గా ఉండే, సాదాలాగా ఉండేటి, సింపుల్గా ఎలాంటి ప్రింటెడ్ హెవీ వర్క్ లేని వాటిని తీసుకొని వెళ్ళండి. సో కొంతమందికి పెళ్ళైన వాళ్ళు ఉంటారు, అంటే కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకు గోల్డ్ కానీ ఆర్నమెంట్స్ కానీ ఉండి తీయొద్దు అని ఉంటాయి. కొంతమందికి సాంప్రదాయాలు ఉంటాయి, సో కల్చరల్గా ఉంటాయి కదా, సో కస్టమరీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో కొంతమంది బుర్కాలు ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా 12:30కి, ఓకేనా, 12:30కి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని రీచ్ అవ్వాలి. అంటే 2 hours బిఫోర్, 2:30కి ఎగ్జామినేషన్ అయితే 2 hours బిఫోరే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అటెండ్ అవుతే వాళ్ళు అక్కడ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో లాస్ట్లో నేను చెప్పదలుచుకుంది, సింపుల్గా వెళ్ళండి. షార్ట్స్ అయితే నాట్ అలౌడ్, ఫుల్ లెంత్ పాయింట్స్ ఉండాలి, రౌండ్ నెక్ టీ షర్ట్ ఉండాలి. ఓకేనా, సో పెన్ను పేపర్ ఇలాంటివి ఏం లేకుండా జస్ట్ హాల్ టికెట్ తీసుకొని మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. కాబట్టి ఎక్కువగా వీటి గురించి ఆలోచించకండి. సో అమ్మాయిలు టాప్స్ అలౌడ్. ఓకేనా, టాప్స్ కానీ ఇవన్నీ అలౌడ్, కానీ ప్రింటెడ్ ఉండొద్దు. ప్రింటెడ్ ఎక్కువగా హెవీ వర్క్ ఉండదు. కొంతమందికి డ్రెస్ల మీద ప్రింటెడ్ నేమ్స్ ఉంటాయి, అలాంటివి ఏమి ఉండకూడదు. టీ షర్ట్స్ అయినా కూడా ప్రింటెడ్ నేమ్స్ ఉండకూడదు, ప్రింటెడ్ బొమ్మలు ఏమి ఉండకూడదు. జస్ట్ సింపుల్గా ఉండాలి. టీ షర్ట్ అనేది సాదా, అంటే మీకు ఎలాంటివి లేకుండా క్లియర్గా ఉన్న టీ షర్ట్ తీసుకొని పాయింట్ వేసుకొని వెళ్ళండి. ఎగ్జామినేషన్ రాస్తారండి. దాని తర్వాత ఇంకా హెవీ వర్క్ వేసుకుంటారా, మీరు పార్టీ కల్చర్ వేసుకుంటారా, ఫంక్షన్ కల్చర్ ఇంకా ఇలాంటి వేసుకుంటారా, అది మీ ఇష్టం. ఓకేనా, కాబట్టి పేరెంట్స్ అయినా కూడా సో మీ పిల్లల్ని తీసుకెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది, అక్కడ దాకా అలా వెళ్ళలేం కాబట్టి అక్కడ ఏదైనా మీరు రూమ్ తీసుకొని అక్కడ ఉంటే, సో అక్కడ వెళ్ళే వరకు నార్మల్. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇది క్యారీ చేయండి. సింపుల్ నైట్ పాయింట్ తీసుకోండి, ఎలాంటి ప్రింటెడ్ వర్క్ లేని నైట్ పాయింట్ తీసుకోండి. ఒక సింపుల్ టీ షర్ట్ తీసుకోండి. ఓకేనా, రౌండ్ నెక్ టీ షర్ట్ తీసుకోండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఎగ్జామినేషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్కి మీరు హెవీగా రెడీ అయిపోయారు, ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అక్కడ వాడు వీటిని సేవ్ చేయడానికి ఏముండదు, అంటే మీరు సేఫ్గా పెట్టడానికి ఎలాంటివి ఉండవు.
అక్కడ వాడు అవన్నీ తీసేస్తాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు నా ఆర్నమెంట్స్ ఉన్నాయా లేవా, అయ్యో నేను డ్రెస్ దగ్గర ఇబ్బంది పడ్డాను, నేను టెన్షన్ పడ్డాను, ఫస్ట్ మీకు స్వెట్ స్టార్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అయ్యి స్వెట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పటికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళేసరికి సగం సబ్జెక్ట్ అక్కడే పోతుంది. కాబట్టి అలాంటివి చేయకండి, సింపుల్గా వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి బయటకు వచ్చేసేయండి, దాని తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ అందుకే చెప్తున్నాను, స్ట్రెస్ చేసి మరి చెప్తున్నాను, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.